సువార్త ధ్వని, సిలువ ధ్వని. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఇక్కడ ఒక మాట ఏంటంటే, పరిశుద్ధ ఆలయమునందు దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. మరి ఇది చాలా అందరికీ పరిచయం ఉన్న కీర్తన కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా చెప్పుకోవాలి. పరిశుద్ధ ఆలయమునందు దేవుణ్ణి స్తుతించండి. దేవునికి స్తోత్రాలు చెల్లించేటప్పుడు ఆలయమునందే స్తుతులు చెల్లించాలా, ఇంకా ఎక్కడా స్తుతులు చెల్లింపకూడదా అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి దీనికి జవాబు మన బైబిల్లోనే చూడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మందిరము దేవుణ్ణి స్తుతించటానికి, ప్రార్థించటానికి, పాటలు పాడుకోవడానికి, వాక్యమును వినడానికి అనువైనటువంటి స్థలం. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులు మందిరమునకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. దేవుడు కూడా ఆ లెక్కలన్నీ అవన్నీ కూడా దేవుడు స్వయంగా చెప్పాడు మోషేకి సీనాయి పర్వతం పైన. బైబిల్లో రాయబడింది, మోషే అన్నీ కూడా దేవుడు చెప్పినట్లు చేశాడు. అంటే మందిర నిర్మాణము మీద దేవుడు చెప్పినట్లు చేశాడు అంటే మోషేకి ఇంట్రెస్ట్ ఉందా, దేవునికి ఇంట్రెస్ట్ ఉందా? దేవునికే ఇంట్రెస్ట్ ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మోషేకి చెప్పాడు, మోషే దేవునికి చెప్పలేదు. అంటే మందిరము ప్రత్యేకంగా ఉండాలి, ఒకటి కావాలి అన్నది దేవునికి తెలుసు. దావీదు కాలం వరకు గుడారములోనే కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. 500 సంవత్సరాలు. దావీదు రాజు అయిన తర్వాత దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. ప్రియులారా, మందసమునకు సరి అయిన స్థలము లేక మందసమును అక్కడక్కడ ఉంచుతున్నారు. సౌలు రాజు దావీదు కంటే ముందు రాజుగా ఉన్నాడు, కానీ మందసమును గూర్చిన ఆలోచన, దేవుని సన్నిధిని గూర్చినటువంటి ఆలోచన సౌలుకి కొంచెం తక్కువ. సౌలు తరువాత దావీదు రాజు అయ్యాడు. దావీదు మందసము మీద దృష్టి పెట్టాడు. అది దేవుని శక్తి కలిగినది, దేవుని ప్రభావమును బయలుపరచున్నది. అది ఎక్కడో అక్కడక్కడ ఉండటం మందసమునకు అది తగిన స్థలము కాదు. మందసమును ఉంచి ప్రార్థన చేయటానికి మందసాన్ని తీసుకురావాలి, దానికి ఒక మంచి మందిరమును కూడా కట్టాలి అనుకున్నాడు. కొంచెం గుర్తుపెట్టుకోండి, టీవీలో మీరు కూడా. దీనికి బైబిల్లో బలమైన మాటలు రాయబడ్డాయి. దేవుని మందసము గుడారములో, అనగా గుడ్డతో వేయబడిన గుడారములో ఉండగా సరంభి వేసిన ఇండ్లలో నివసించుట మనకు తగునా? తిరిగి మళ్ళా రెండవసారి మందిని కట్టినప్పుడు కూడా ఇదే మాట అనుకున్నారు హబక్కూకు ప్రవక్త వాళ్ళందరూ. సరే, దావీదు ఏమన్నాడు? మందసమునకు ఒక సరి అయిన స్థలము ఏర్పరిచే అంతవరకు, ఒక మంచి మందిరము నిర్మించే అంతవరకు నేను మంచము ఎక్కను అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఇది మామూలు నిర్ణయము కాదు. మందిరము కట్టాలి, మందిరములో దేన్ని ఉంచాలి? మందసమును ఉంచాలి. అది జరిగేదాకా ఆయన ఏమి ఎక్కడట? నేను మంచం మీద పరుండను. బలమైన నిర్ణయము కలిగిన వాడు. అనుకున్నంత పని చేశాడు. మందసం ఎక్కడో ఒక చోట ఉంది, దానిని అందరికీ పిలుపునిచ్చాడు. అందరూ కొన్ని లక్షల మంది వెళ్ళారు. అనుకున్నట్లుగా మందసమును తెచ్చి మందిర రూపములో ఒక మందిరం కట్ల గుడారము వేసి దానిలో ఒక పవిత్ర స్థలములో మందసమును ఉంచాడు. ఎవరు చెప్పండి? దావీదు. ఏలీ కుమారుల కాలములో మందసాన్ని అన్యులు ఎత్తుకుపోయారు. దావీదు కాలములో మందసాన్ని ఒక చోటకు తెచ్చారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏలియా వేరు, ఏలీ వేరు.
ఏలియా ప్రవక్త, ఏలి పాస్టర్ గారు, యాజకుడు. ఆయన మంచి దైవజనుడే కానీ కొడుకులు మారు మనసు లేని వాళ్ళు, మూర్ఖులు. నోటితో కూడా చెప్పడానికి వీలు పడని భయంకరమైన మాటలు బైబిల్లో వారి గురించి వ్రాయబడ్డాయి. అందుకని బోధకులు మనమే పెద్ద ఇంట్రెస్ట్ చూపించు, అలాంటి చెత్తరాగం చెప్పుకున్న ఒకటి పక్కన పెట్టేస్తాం, అవసరమైతే ఉపయోగిస్తాం. కాబట్టి చెప్పండి, మందసము మోషే కాలంలో తయారు చేశారు. రెండోది చెప్పండి, ఏలి యాజకుడిగా ఉన్నప్పుడు మందసము అంజులు ఎత్తుకొని పోయారు. దావీదు కాలములో మందసము ఒక చక్కటి స్థలములోకి తీసుకురాబడింది. ఆ తీసుకువచ్చిన రోజున దావీదు బ్రహ్మాండమని ఏర్పాట్లు చేశాడు. లక్షలాది మంది అటెండ్ అయితే వచ్చిన వారికి రొట్టెలు పంచాడు. దేవునికి స్తోత్రం. రొట్టెలు మాత్రమే గాక రకరకాల బహుమతులను ఇచ్చి ఆనందింపచేశాడు. ఆ మందసము ముందు సంతోషంగా అందరూ కలిసి దాన్ని ఒక స్థలానికి తీసుకువస్తూ ఉంటే దావీదు ఆ ముందు నాట్యము చేశాడు. అది చూసి దావీదు భార్య ఎగతాళి చేసింది. ఆ తదుపరి దేవుడు ఆమెను గొడ్రాలుగా చేశాడు అని బైబిల్లో ఉంది. ఇక తీరా ఇన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత సంతోషంగా ఏదో చేద్దాం అనుకుంటే దేవుడు అన్నాడు, నీవు మందిరం అవసరమే కానీ పునాది వేయుటకు నీవు తగవు, నీ చేతులు రక్తముతో నింపబడ్డాయి, యుద్ధాలు ఎక్కువ చేశావు అన్నాడు. దావీదు ఆ మాటకు బాగా ఏడ్చాడు, కృంగిపోయాడు, బాధపడ్డాడు. మెటీరియల్ చాలా సమకూర్చిన తర్వాత దేవుడు వద్దు, నీవు దానికి తగిన వాడవ కావు అనేసరికి దావీదు బాగా ఏడ్చి మందిరం పని ఆపేశాడు. అసలు మొదలు పెట్టలేదు. పునాది కూడా దేవుడు అయినవాడు. దావీదు దేవుడిని అడిగాడు. మీకు ఒక లైన్ చెబుతున్నా, నాకు వచ్చిన అనుభవం మీకు కూడా రావాలి. కన్నీటితో దావీదు దేవుడిని అడిగాడు, ప్రభా నీకు మందిరం అక్కర్లేదా? నేను కొంత మెటీరియల్ కూడా సమకూర్చాను కదా, మేమేమో మంచి మంచి ఇళ్లలో నివసిస్తూ ఉంటే నీ మందస్సము గుడారములో ఉంది, ఇది న్యాయం కాదు కదా. మేముండే నివాసముల కంటే విలువైన మందిరమును నేను మీకు కట్టాలి, మందసాన్ని అక్కడ ఉంచాలి అనుకుంటుంటే ఇదేంటి ప్రభువా, నీవు అసమర్థుడివి, నువ్వు సమర్థుడువు కాదు, నువ్వు వద్దు అంటున్నావు ఏంటి ప్రభువా అని ఏడ్చాడు. అప్పుడు తిరిగి మరలా ఒక ప్రవక్తతో దేవుడు దావీదు దగ్గర కబురు చేశాడు, మందిరము నాకు అవసరమే కానీ నీవు కట్టవద్దు, నీ చేతుల్లో ఏముంది అంటే దావీదు చాలా యుద్ధాలు చేశాడు ఇశ్రాయేలు దేశం కోసం. చేసే ఓపికనిచ్చింది కూడా దేవుడే. అంటే యుద్ధములు చేసి జయించి ఇశ్రాయేలు భూభాగాన్ని స్వాధీనములోనికి తెచ్చుకొని ఇశ్రాయేలీయులను స్థిరపరచుట అనే పనిని దేవుడు దావీదుకు, చెప్పండి ఆ మాట, దావీదుకు అంతవరకు దేవుడు ఆ పనిని అప్పగించాడు. వన్స్గా ఆయన మగాళ్ళు కూడా అర్థం అవ్వాలి. దేవునికి ఎప్పుడు ఒక ఆలోచన ఉంటుంది ప్రియులరా, అది మనుషులకు అర్థం కాదు, ఎంత భక్తి గల వాడికైనా. దావీదును ఎంతవరకు వాడుకోవాలి అని దేవుడు అనుకున్నాడో అది దావీదుకు అర్థం కాల. దావీదుతో ఏ పనులు చేయించాలి అని దేవుడు అనుకున్నాడో పరిపూర్ణముగా దావీదుకు ఆ ఉద్దేశం అర్థం కాల. దావీదు ద్వారా దేవుడు ఏం చేయించాలి అనుకున్నాడంటే యుద్ధములు చేయించాలి, శత్రువులను తరిమి కొట్టాలి, భూభాగాన్ని స్వాధీనంలోనికి తెచ్చుకోవాలి, మందసమును ఒక చోటకు తీసుకురావాలి, ఇశ్రాయేలు జనాంగమునకు అండగా నిలబడాలి, స్థిరపరచాలి. ఈ డ్యూటీ దావీదుకి అప్పగించి దావీదు ద్వారా దేవుడు ఆ పనులు చేయించాడు. అందుకు కొన్ని యుద్ధాలు చేయక తప్పల. అక్కడతో కట్టు దావీదు చరిత్ర. దావీదు పాపం తెలియక ఇంకేముంది నేను మందిరం కూడా కట్టేస్తాను అనుకున్నాడు. అనుకున్నది దావీదు కానీ దేవుడు అనుకోలా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు అనుకున్నది జరుగుద్దో చెప్పండి. దేవుడు అనుకున్నదే జరుగుద్ది.
దావీదు మాత్రం రెడీ చేసేసి పునాది డామ్ డూమ్ అంటున్నాడు. చల్లగా దేవుడు ప్రవక్తను పంపించి, నిన్ను ఒక పని కొరకు ఎన్నుకున్నాను, ఆ పని చేశావు, మంచిదే. ఆ పనిలోని యుద్ధములు చేయక తప్పలేదు. నీ చేతులలో ఏం కనిపిస్తుంది? రక్తము. కొన్ని లక్షల మందిని నువ్వు చంపావు దావీదు. ఈ చేతులతో పరిశుద్ధ మందిరానికి పునాది వేయకూడదయ్యా, నువ్వు ఆగిపో అన్నాడు. ఆ మాట ముందు చెప్పొచ్చు, కానీ ఏడ్చుంటాడు. తన టైం వచ్చినప్పుడు దేవుడు ఆ మాటను చెప్తే దావీదు ఆగిపోయాడండి. ఇంత గొప్పవాడు, ఇన్ని విజయాలు సాధించిన దావీదు మందిరమునకు కనీసం పునాది వేయటానికి కూడా నువ్వు పనికి రావని దేవుడు అంటే, దావీదు కన్నీరు కార్చి ఆగిపోయాడు. ఇక ఆ ప్రయత్నం చేయలే, దేవుని మాటకు లోబడిపోయాడు. అయితే దావీదు ఒక పని చేశాడు. అయితే నీకు మందిరం అక్కర్లేదా? వద్దంటావేంటి ప్రభువా? ఎంతో ఇంట్రెస్ట్గా ఉన్నాను, నేను ఇంత ధనము సమకూర్చాను, నీకు అక్కర్లేదా? ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, దేవుడు జవాబిచ్చాడు ప్రవక్త ద్వారా. నీ ఉద్దేశము కరెక్టే, నాకు మందిరము కావాలి, కానీ కట్టుటకు నీవు యోగ్యుడవు కావు. మరి ఎలా ప్రభువా? ఎలా మరి మందిరం ఎంతకాలం ఆ డేరాలో ఉంటుందయ్యా మందసం? మేమేమో బిల్డింగులు కట్టేసుకున్నాం, మరి ఏంటయ్యా అంటే, అప్పుడు దేవుడు ప్రవక్త ద్వారానే జవాబిచ్చాడు. నీవు కట్టొద్దు, నీ కుమారుని చేత నేను కట్టిస్తా. చప్పట్లు కొట్టండి ఒకసారి. ప్రియులారా, ఏంటి దీని అర్థం? మందిరమునకు పునాది వేసే వ్యక్తి కానీ, పరిశుద్ధ మందిరమును నిర్మించిన వ్యక్తి కానీ, దావీదు లాంటి హత్యలు చేసిన వ్యక్తి కాకూడదు. ఒక లాజిక్ అర్థం చేసుకోండి, కాకూడదు. అందుకని ఏం జరిగిందో తెలుసా? సొలొమోను యుద్ధాలు చేయలేదు. యుద్ధాలు చేసే డ్యూటీ దేవుడు దావీదుకు అప్పగించినంతగా సొలొమోనుకి అప్పగించాల. దావీదు సెక్షన్ ఇజ్రాయేలు పక్షముగా యుద్ధాలు చేసి స్థిరపరచుట, అన్యులను తరిమి కొట్టుట. సొలొమోను సెక్షన్ ప్రశాంతమైన వాతావరణంలో పరిశుద్ధ మందిరమును నిర్మాణము చేయుట. మళ్ళా దావీదులాగా సొలొమోను కూడా యుద్ధాలు చేస్తే సొలొమోను కూడా మళ్ళీ పనికిరాడు, దేవుడు ఒప్పుకోడు. మందిరమును కట్టుటకు గాను దేవుడు ప్రశాంతమైన వాతావరణాన్ని ఇచ్చి, సొలొమోను కాలంలో యుద్ధములు లేకుండా చేసి, రక్తపాతము జరగకుండా చేసి, సొలొమోనును మందిరము కట్టుటకు తగిన వ్యక్తిగా ఏర్పాటు. ఇది ఈ తేడా తెలుసుకోండి. ఒకసారి స్తోత్రం చెప్పండి. దావీదు గొప్పడా, సొలొమోను గొప్పడా? అట్లా కాదు. దావీదు పని దావీదుదే. త్వరగా చెప్పండి. సొలొమోను పని సొలొమోనుదే. ఆయనతో ఆ పనులు చేయించాడు, ఈయనతో ఈ పని చేయించాడు. ఇది అర్థం కాక తొందరపడ్డారు. కానీ దేవుడు వాళ్ళ తొందరపాటికి ఆయనేమి జంకల. ఆయన అనుకున్న దానికి ఆయన నెరవేర్పు జరిగించాడు. దీనిని మనం అన్వయించుకోవచ్చు కూడా. ప్రైజ్ ది లార్డ్ చెప్తాను. ఈ రీతిగా ఒక ప్రత్యేకమైన దేవుడు దృష్టి పెట్టుట వలన ఎలా కట్టాలో దేవుడే చెప్పాడు, ఎవరితో కట్టించాలో దేవుడే చెప్పాడు, దాని పొడవెంత ఉండాలో వెడల్పు ఎంత ఉండాలో దేవుడే చెప్పాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, సొలొమోను యెరూషలేములో కట్టిన మందిరము సొలొమోను మందిరము కాదు. మీరు చెప్పండి, అందరూ చెప్పండి. ఏ మందిరము? దేవుని మందిరం. దేవుడు తన ఇష్ట ప్రకారముగా కట్టించిన, దేవుడు తన ఇష్ట ప్రకారముగా తన మహిమ కోసం కట్టించుకున్న దేవుని మందిరం. అందుకని ఆ మందిరానికి పేరు కూడా ఏది లేదు, దాని పేరు దేవుని మందిరము అంతే. ప్రైజ్ ది లార్డ్. యెరూషలేములో కట్టిన మందిరం పేరు ఏంటి అని మిమ్మల్ని ఎవరన్నా అడిగితే
మా పాస్టర్ గారిని అడిగి వస్తా, బైబిల్లో చూస్తా, అలా అనొద్దు. ప్రత్యేకంగా పేరేమీ లేదు. దేవుడు దృష్టి పెట్టిన స్థలం కాబట్టి దానికి ఏం పేరు పెట్టారు? మగాళ్ళు చెప్పండి. దేవుని మందిరము, దేవుడు ఇష్టపడి కట్టించుకున్న దేవుని మందిరం. అయిపోయింది కదా. మందిరమును కట్టించుట మాత్రమే కాక మందిరములో కార్యక్రమాలు ఎలా ఉండాలి అనేది కూడా దేవుడే నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం. ఇది కూడా గమనించాలి. మందిరములో జరిగే కార్యక్రమాలు ఎలా ఉండాలి, ఎలా జరగాలి, ఏమి జరగకూడదు, ఏమి జరగాలి, ఎలా దాన్ని ఉపయోగించాలి, జాగ్రత్తగా వాడుకుంటే ఏం జరుగుతుంది, లెక్క లేకుండా ఉంటే ఏం జరుగుతుంది అనేది కూడా దేవుడు చెప్పేశాడు. ఆ మందిరములో ఏమి జరగాలి. ఇప్పుడు చూడండి, యెహోవాను స్తుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమునందు. ఎక్కడ స్తుతించాలంట చెప్పండి? ఆలయములో. ఇప్పుడు ఆలయాన్ని ఎందుకు నిర్మించాడు? స్తుతించడానికి. ఆలయాన్ని సొలొమోను ఏమన్నాడు? ఇక్కడ ఉండి చేతులెత్తి ప్రార్థన చేస్తే తప్పక జవాబు నీవు ఇవ్వాలి అన్నాడు. సొలొమోను కోరిన ప్రకారంగా ఆలయములో ప్రార్థన చేయాలి. దేవుడు కోరుకున్న ప్రకారంగా చెప్పండి, ఆలయములో స్తుతులు చెల్లించటం అనేది జరగాలి. బైబిల్లో ఒక చోట రాయబడింది, సొలొమోను కట్టిన మందిరం లేకపోయినా దావీదు కాలంలో గుడారం అనేది ఉంది కాబట్టి దానిలో దావీదు రచించిన పాటలు పాడుకునేవారు అని కూడా బైబిల్లో ఉంది. ఇప్పుడు నాకు చెప్పండి, మందిరంలో ఏమి జరగాలి? మందిరాన్ని 7 సంవత్సరాలు సొలొమోను కోటాన కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు నిర్మించాడు అంటే మందిరములో అవసరత ఉంది. మందిరములో జరగవలసిన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఆరాధనకు వాళ్ళు ప్రతి శనివారము వచ్చేవాళ్ళు. గమనించండి, ప్రతి శనివారం వచ్చేవాళ్ళు. మధ్యలో కార్యక్రమాలు చాలా ఉండేవి. వారాలు వారాలు, నెలలు నెలలు వారు కొన్ని కార్యక్రమాలు జరిగిస్తూ ఉండేవారు. ఉపవాసాలు కూడా ఎక్కువ ఉండేవారు. మందిరములో ముఖ్యంగా కొన్ని పనులు గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందిరములో 1, క్రమము తప్పకుండా వారములో చివరి రోజున 7వ రోజున విశ్రాంతి దినమున ఇశ్రాయేలు జనులందరూ మందిరమునకు రావాలి. గుర్తుపెట్టుకోండి, ఎవడైనా విశ్రాంతి దినమున మందిరమునకు రాకుండా తన స్వార్థము కోసం ఏమైనా సొంత పనులు చేయటానికి వెడితే మందిరమును దేవుణ్ణి నిర్లక్ష్యము చేసి తన కోసము, తన సొంత లాభం కోసం ఏదో చేస్తున్నాడు గనక వాడిని రాళ్లతో కొట్టి చంపాలి. అంత కఠినమైన శిక్ష. అందుకని సర్వసాధారణముగా ఇశ్రాయేలీలు ఆరాధన మానడానికి ఒప్పుకునేవారు కారు. ఎక్కడ దాకేందుకు? యేసయ్య కూడా శరీర సంబంధంగా యూదా గోత్రములో పుట్టారు కాబట్టి యేసయ్య కూడా ఎన్నడూ ఆరాధన మానలేదు. స్తోత్రం చెప్పండి. మీరు ఎప్పుడైనా మానవలసి వచ్చినప్పుడు కానీ, లేదా ఆదివారమున లేనిపోని పనులు పెట్టుకున్నప్పుడు కానీ, ఆదివారమున ప్రయాణములు ప్రోగ్రాం ప్రిపేర్ చేసుకున్నప్పుడు కానీ, లేక మీ ఇంటికి ఎవరన్నా వస్తానంటే ఆదివారం వచ్చేయండి సెలవేలే అని పిలిచేవారు కానీ గుణపాఠము నేర్చుకోవాలి. ఆదివారమున నీవెవరిని పిలవకూడదు. ఆదివారమున నువ్వు ఎవరి ఇంటికి వెళ్ళకూడదు. ఆదివారమున లోక వార్తలు చెప్పండి వినకూడదు, చదవకూడదు. ఆదివారమున నీ లాభం కోసం పని ఏది చెయ్యకూడదు. మరి ఏం చేయాలి? వాళ్ళు శనివారం చేసేవాళ్ళు, మనం ఆదివారం చేస్తాం. ఏం చేయాలి? ఆ రోజంతా చక్కగా దేవుని మనస్సు కలిగి ఆ వారమంతా నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడినందుకు, కష్టపడి పని చేసుకోవడానికి శక్తిని నీకు ఇచ్చినందుకు,
ఆ కష్ట ఫలము నీ చేతికి వచ్చేలాగా దేవుడు చేసినందుకు విశ్రాంతి దినమున హృదయపూర్వకముగా మీ ఇంట్లో ఉన్న బైబిల్ గ్రంథమును పట్టుకొని, పాటల పుస్తకాన్ని పట్టుకొని, రెండిటితో పాటు నోటు పుస్తకం ఒకటి పెట్టుకొని, ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే నోట్ చేసుకోవడానికి, పురుషులైతే ఒక చక్కటి కలము పెన్ను జేబులో పెట్టుకొని, లేడీస్ అయితే ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్లు మెయింటైన్ చేస్తున్నారుగా, ఇవన్నీ పట్టుకొని నువ్వు మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మందిరానికి వచ్చే వ్యక్తుల దగ్గర ఏముండాలి ఒకసారి చెప్పండి. ఏముండాలి? ముఖ్యంగా ఏముండాలి? నీ దగ్గర బైబిల్ ఉండాలి. రెండవది ఏముండాలి? పాటల పుస్తకం ఉండాలి. మూడవది ఏముండాలి? నోట్ బుక్ ఉండాలి. నాలుగవది ఏముండాలి? నోట్ బుక్ ఉండి కలం లేదనుకో, నీ పెన్ను నాకు ఇవ్వవా, కనీసం రీపులన్నా ఇవ్వవా? అట్లా ఉండకూడదు. నీకు ఒక పెన్ను ఉండాలి. పెన్ను చక్కగా, నేను ఈ పెన్ను జేబులో పెట్టుకోకుండా ఒకళ్ళు మర్చిపోయి వస్తే ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటుంది. చాలా చీప్ క్వాలిటీ పెన్నే, కానీ నాకు అలవాటు. పెన్ను కావాలి, నాకు కావాలి. ఎంతో కష్టపడి చదువుకున్నాం, పెన్ను కావాలి. మీకు చెప్తా నేను, అందుకే పెన్ను. ఇంకేం ఉండాలి చెప్పండి? బైబిల్ ఉండాలి, పాటల పుస్తకం ఉండాలి, నోట్ చేసుకుంటానికి నోట్ బుక్ ఉండాలి, పెన్ను ఉండాలి. ఏమనుకోరుగా కానుక కూడా నువ్వు సిద్ధపడి రావాలి. తెలుసా మీకు? నేను ఇప్పుడు మందిరమునకు వెడుతున్నాను. మందిరములో ఏమి సమర్పించుకోవాలి? కానుక సమర్పించుకోవాలి. కానుక కూడా ప్రిపేర్ అయి రావాలి. కానుక కోసం నీ రాబడిలో కొంత సపరేట్ చెయ్యాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత జేబులో ఏదో ఒకటి లాగి, తక్కువదేమో కానుక పెట్టిలో పడేసి, ఎక్కువదేమో నీకు కన్ఫ్యూజ్ ఎందుకు? అదేదో ముందే చెయ్యి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ సిద్ధపడి రావాలి. క్రమంగా ఆ ప్రకారము సంఘస్థులు చేయాలి. క్రమమును పాటించాలి. పాట అంటే పాట, మాట అంటే మాట, సాక్ష్యం అంటే సాక్ష్యం, రీడింగ్ అంటే రీడింగ్ చదవడం, హెచ్చరిక అంటే హెచ్చరిక, ప్రసంగం అంటే ప్రసంగం, ఏదన్నా మేలు జరిగితే సాక్ష్యం. సంఘమునకు ఒక క్రమం అనేది ఉంటుంది. దాదాపు ఒక 5-6 రకాలు, ఒక 7 రకాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా సంఘములో చక్కగా జరగాలి. అది మందిరం, అది మందిర క్రమం. అందుకని ఇక్కడ ఏమన్నాడు? దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, దేవుని ఎల్లప్పుడు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఇప్పుడు చెప్పండి, మందిరంలో ఏం జరగాలి చెప్పండి అమ్మా? దేవునికి స్తోత్రాలు ఎందుకు చెల్లించాలి? స్తోత్రాలు ఎందుకు చెల్లించాలి? ఆ వారమంతా దేవుడు నీకు మేలు చేసినందుకు, నిన్ను నీ కుటుంబాన్ని తన రెక్కల నీడన భద్రపరిచినందుకు, నీ అవసరతలన్నీ తీర్చినందుకు, నీ కళ్ళ ముందు ఎందరో ఇబ్బందులు పడుతూ ఉంటే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు సురక్షితముగా కాపాడినందుకు, ఆ వారములో జరిగిన మేలులన్నీ జ్ఞప్తికి తెచ్చుకొని దేవుని మందిరములో, దేవుని మందిరములో, ప్రత్యేకపరచుకున్న మందిరములో, ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఈ స్తోత్రాలు చెల్లించు దానినే మన వాళ్ళు ఆరాధన అన్నారు. అందుకే నాకు పాత పాటల్లో కొన్ని పాటలు చాలా ఇష్టం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పాటల్లో ఇదొకటి. ఇది గుర్తు పెట్టుకోండి. మందిరంలోకి వచ్చిన మనము ఎందుకు వస్తాము? అవసరతలు ఉంటే ప్రార్థించటానికి వస్తాము, అవసరతలు తీరితే ఆరాధన చేయడానికి వస్తాము, జీవాహారమైనటువంటి దేవుని వాక్యాన్ని వినడానికి వస్తాము. ఎవరైనా మంచి సాక్ష్యం చెబితే విని మనం కూడా మేలు పొందటానికి వస్తాము. ఇంకెవరికైనా
అవసరతలో ఉన్నవారు చెబుతారు, సంఘమా, అయ్యగారు, అమ్మా నా కోసం ప్రార్థన చేయమని. వారి అవసరాలు విని వారి కొరకు మనం ప్రార్థన చేయడం అంటే ఇన్ఫర్మేషన్ సేకరించటానికి మందిరానికి వస్తాం. ఇన్ని పనులు దేవుడు దృష్టిలో పెట్టుకొని, ఇన్ని అవసరతలు దేవుడు దృష్టిలో పెట్టుకుని, సంఘమా, దేవుడు మందిర నిర్మాణమును తన చిత్త ప్రకారముగా ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం. చాలా మంది తెలియక మందిరములో దైవ చిత్తం ఏమై ఉన్నదో దానికి వ్యతిరేకముగా చేసి మరణించిన వారు కూడా ఉన్నారు. దేవుని శ్రేష్టమైన మందిర ప్రతిష్టతలు లేక మందిరంలో ఉన్న శ్రేష్టతను, ధన్యతను గ్రహించక మందిరము తట్టు వారు వీపులు త్రిప్పి మందిరమునకు ఎదురుగా నిలబడి, సూర్యుడు ఇటు వస్తాడు మనకి, ఇటు సూర్య నమస్కారం చేశారంట ఇశ్రాయేలీయులు. అది దేవుడికి నచ్చల. పర్వతముల మీద చేసుకున్నావు, నీకు చాలదా? లోయలలో రహస్య స్థలమందు రహస్యముగా విగ్రహారాధన చేశావు, అది నీకు చాలదా? ఇవన్నీ చాలవు అన్నట్లుగా నా మందిరానికి వచ్చి నా మందిరము ముందు నిలబడి మందిరము తట్టేమో ఈపులు తిప్పి నీ ముఖాలు అటు చూపించి నా ఎదురుగా నన్ను కాకుండా ప్రకృతిని ఆరాధించటం, ఇది నా నామాన్ని అవమానపరచటం కాదా? రాత్రి మనం చెప్పుకున్నాం, ఇశ్రాయేలు జనాంగమునకు ఎందుకంత కష్టం కలిగింది అంటే, చెప్పండి, వారు దేవుని దృష్టిలో చేయరాని పాపములు చేశారు. చేసిన తరువాత దేవుడు వారిని ఏదైనా మేలు చేద్దాము అంటే వారి పక్షముగా వ్యాజ్యమాడు వాడు లేడు. రాత్రి అద్భుతమైన సందేశం. వారి పక్షముగా చెప్పండి, వ్యాజ్యమాడు వాడు లేడు. రెండవది చెప్పండి, వారికి తగిలిన గాయములను మాన్పే మందే లేదంట. ఎంత చిత్రమైన మాట చూడండి. తగిలిన గాయమునకు మాన్పటానికి మందే లేదంట. మూడవది, స్నేహితులు ఉన్నారట. మరి స్నేహితుల మీద ఆధారపడ్డారో ఏమో. నీవనుకున్న స్నేహితులలో ఒక్కడు కూడా నీకు సహాయము చెయ్యడు అన్నాడు. మరి ఎవరు బాగు చేస్తారు? ఆ మూడు చెప్పండి. ఎవరు లేరు? ఎవరు లేరు? నీ పక్షముగా నిలబడి మాట్లాడేవాడు, వ్యాజ్యమాడేవాడు లేడు. రెండవది ఏమీ లేదు. అనేక రకాల మందులు ఉన్నాయి కానీ నీ గాయమును పూడ్చదగిన మందు ఈ లోకంలో లేదు. ఎందుకంటే ఆ గాయము పెట్టింది మనుషులు కాదు, ఆ గాయం పెట్టింది దేవుడు. దేవుడు పెట్టిన గాయాన్ని దేవుడే పూడ్చాలి. అందుకని బైబిల్లో ఏమున్నదంటే, గాయము చేయువాడను నేనే, గాయమును కట్టువాడను నేను. ఇక మూడవది ఏంటి చెప్పండి? మన మనసు అటు ఇటు ఏదైనా శ్రమ రాగానే, ఏదైనా ఇరుకు రాగానే, ఏదైనా ఇబ్బంది రాగానే, ఏదైనా అనారోగ్యం రాగానే, ఆర్థిక ఇబ్బందులు రాగానే, నాకు స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళు తెలుసు కదా, వీళ్ళు తెలుసు కదా, ఏదైనా సహాయం చెయ్యరా అనుకుంటాం. మూడో మాట ఏంటంటే, ఏ స్నేహితుడు నీకు సహాయం చేయటానికి ముందుకు రాడట. అందుకని స్నేహితులు కూడా నమ్మదగిన వారు కారు. అసలు మందే ఆ గాయాలకు లేదు. నీ పక్షంగా వాదించేవాడు ఒక్కడైనాను లేడు. మరి ఎవరు? మళ్ళా తిరిగి దేవుడే పూనుకొని చెప్పండి, వ్యాజ్యమాడాలన్నా ఆయనే. రెండవది చెప్పండి, గాయమునకు తగిన మందు ఇవ్వాలన్నా ఆయనే. మూడవది చెప్పండి, ఎవడు మోసం చేసినా మోసము చేయకుండా నీ పక్షముగా నిలబడి అవసరమైతే నీ కొరకు ప్రాణము పెట్టగలిగిన, పెట్టునంతగా తెగించి మేలు చేయగలిగిన మహానుభావుడు యేసయ్య. కొన్ని వ్యాధులకు మందులు ఉండవు, మీకు తెలుసా? కొన్ని జబ్బులకు మందులు ఉండవు. మానవులు కనిపెట్టిన మందులు వాటికి చెప్పండి సరిపోవు. అలాంటప్పుడు ఆ మందు ఎక్కడా లేని టైంలో నీవు నమ్మిన యేసయ్య దగ్గర మాత్రమే ఆ మందు ఉంది. ఆయన రక్తమే మనకి మందు. ఆయన ప్రశస్త రక్తమే మన గాయాలు కడుగుటకు సరిపోయిన మందు. హల్లెలూయా. అది పాపగాయము కావచ్చు, శారీరక గాయాలు కావచ్చు. కాబట్టి మీరు ఒక్కసారి రాత్రి ఒక అద్భుతమైన సందేశాన్ని దేవుడు మనకిచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుచేత మీరు ఆలోచించండి, మందిరమునకు ఎందుకు వస్తాము? మనము ఈ పద్ధతులన్నీ మనము పాటించాలి. కాబట్టి
మందిరం ఎగ్గొట్టడానికి సర్వసాధారణంగా ప్రయత్నం చెయ్యకండి. నిజమైన విశ్వాసులు, ఆత్మ ఆవేశము కలిగిన వారు మందిరాన్ని మారడానికి ఇష్టపడరు. కొంతమంది ఆడుకున్నట్లుగా వేస్తారు. ఒక వారం వస్తారు, ఒక వారం రారు, ఒక వారం వస్తారు. అట్లా అది క్రమం కాదు. కొంతమంది ఆదివారం పనులు పెట్టుకుంటారు, కొంతమంది ఆదివారం పలావు వేసుకుంటారు. మీకు తెలుసా? సోమవారం వేసుకుని శనివారం దాకా తినరాదు. ఏంటది? పలావు. సోమవారం వేసుకో, ఫ్రిడ్జ్లో పెట్టుకో, ఎప్పుడు దాకా తిను, శనివారం దాకా తిను. నిన్ను అడిగేవాళ్ళు లేడు. నువ్వు ఆదివారం పెట్టుకుంటావేంటి? ఆ ముక్కల అడావుడి. అవునా? ఇంతకుముందు ఒక అమ్మాయి వచ్చి స్వతంత్రంగా చెప్పిందిలే, ఇవాళ ఫంక్షన్ ఉందా, నేను ప్రార్థనకి వచ్చినట్టుందిగా, పాట పాడలేదే. నేను గట్టిగా చెప్పా, నువ్వు రావాల్సిందే ప్రార్థన కన్నా. మన అమ్మాయి, మన బిడ్డే వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఆదివారమున ఫంక్షన్ పెట్టుకోకండి, ఆదివారమున ఫంక్షన్కి వెళ్ళకండి. చేతులు ఒక్కళ్ళు ఎత్తరు, చేతులు ఎత్తండి చూద్దాం. ఆదివారమున ఫంక్షన్ పెట్టకండి. ఎవరన్నా పెడితే వెళ్ళకండి. ఆదివారం ఎక్కడికి రావాలి? నువ్వు వచ్చి ఏం చేయాలి? ఎంత చక్కగా ఉంది. అంత మాత్రమే కాదు, మరలా ఏముంది, మందిరమునకు వచ్చేటప్పుడు అదొక పెద్ద మాట, నాకు భలే నవ్వుతుంది. ఒట్టి చేతులతో రాకూడదు. మందిరమందు ఆహారం సమృద్ధిగా ఉండునట్లు ఏదో ఒకటి చేతపట్టుకుని మందిరానికి నువ్వు రావాలి. లేవియా గోత్రమా, నీవు పండించవద్దు. మిగిలిన 11 గోత్రికులు వారు పంటలు పండిస్తారు, వారి కలిగింది మందిరానికి తెస్తారు, వాటితో మీరు పోషింపబడి మీరు సేవ చెయ్యండి అన్నాడు లేవియా గోత్రానికి. లేవియా గోత్రానికి ఆస్తి ఎవరయ్యా అని అడిగితే దేవుడు అన్నాడు, నేనే వారి ఆస్తిని. చప్పట్లు కొట్టండి ఒకసారి. మిగిలిన వారికి నీవు పంచుకున్నది ఆస్తి అయితే, యాజక గోత్రమైన లేవీయులకు ఎవరంట ఆస్తి? దేవుడే. ప్రతిదానికి వారు ఎవరిపైన ఆధారపడాలి? దేవుని పైన ఆధారపడి దేవుని వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. అంటే మన వాళ్ళు ఒట్టి చేతులు, మన వాళ్ళకు ఒక మంచి అలవాటు ఉంది. జాంకాయలు మొదలుకొని బొప్పాయి కాయలు, నూకలరావు గారు ఏది కాసినా తెస్తాడు, తాయారమ్మ గారు పంపిస్తారు. సరే చెప్పండి, ఏం కాయలు కాస్తాయి మీ దొడ్లో? కొబ్బరికాయలు అయినా ఏదైనా. అయినా దేవుడు మళ్ళా మిమ్మల్ని ఇమ్మంది ఆ మొదటి కాయనంట, మిగిలిన నువ్వు తింటవే. కొన్ని బొప్పాయి చెట్లు కింద నుంచి పై దాకా ఎర్రగా కాసేస్తాయి. బొప్పాయి కాయ చాలా ఆరోగ్యం కదా. అలాగే కొబ్బరికాయ గెలలు దిగుతానే ఉంటాయి. ఒక్క చెట్టు అండి ఎన్ని కాయలు కాస్తుందా. నేను అనుకున్నా ఏదైనా ఉపయోగపడేది పెట్టాలి ప్రభువా, ముళ్ళ చెట్లు వద్దయ్యా అనుకున్నా. ఒక్క మొక్క, ఆ మొక్క నాగేశ్వరమ్మ గారు ఎవరో ఇచ్చిన చెట్టా అనుకుంటాను. మరి అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం, ఇక్కడ తీసి అక్కడ పెట్టాం. వాళ్ళు రోడ్డు వాళ్ళు వచ్చి తీసేస్తుంటే నాగేశ్వరమ్మ గారు వాళ్ళు ఆ మొక్కని చర్చ దగ్గర దీన్ని పాతండి అంటే 5 మంది కలిసి అప్పటికే పెరిగిపోయింది. ఇప్పుడు ఎంత ముచ్చటగా ఉంది. కొబ్బరికాయ కొనాల్సిన పని. నీ దొడ్లో కాసిన కాయ, నీ దొడ్లో ఎదిగిన చెట్టు, దేవుడు నీకు ఇచ్చిన భూమికి దేవుడు ఆజ్ఞాపించాడంట. భూమి విత్తనములు ఇచ్చు, చెట్లు నీ నుండి మొలుచును గాక. ఒట్టి చేతితో రావద్దు మందిరానికి, ఏదైనా పట్టుకొని రా. మన సంఘంలో చాలా మంది అలా తీసుకొచ్చేవారు ఉన్నారు. కొన్నిసార్లు ధర్మారావు గారు టకటక దొడ్లయండి అని పాపం ఇంకా ఉన్నారు. అన్ని పేర్లు చెప్పలేము. దేవునికి స్తోత్రం. ఇది మందిరము యొక్క పద్ధతి, పరిస్థితులు. గృహప్రవేశాల దగ్గర కూడా ఈ పాట పాడతాం. నాకు అనిపిస్తుంది, ఇదేంటి మందిరంలో పాడాల్సింది గృహప్రవేశం దగ్గర ఏంటి అనిపిస్తుంది మనసులో. అయినా సరే ఈ శరణం పాడకుండా ఏ రిబ్బను కట్టింగ్ చెప్పండి అమ్మా చేయను. ఈ శరణం దీంట్లో ఒక్క శరణం అన్నా పాడకుండా మంది రిబ్బన్ కట్టింగ్ చేయదు, లోపలికి వెళ్ళాం. అంత శ్రేష్టమైన పాట. ప్రైజ్ ద లార్డ్. మందిర శ్రేష్టతను గురించి 68వ కీర్తన 24 నుండి 26 అందరూ చూసుకోవాలి. బైబిల్ అందరూ చూడాలి. దేవా నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవున రాజకు దేవుని గమనమును. చాలు. మనకు కావాల్సిన మాట ఏంటి? పరిశుద్ధ స్థలము అంటే అర్థం చెప్పండి.
మందిరము. గమనము అంటే అర్థం ఏంటి? ఒక దారి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గమనించటం. ఏదన్నా మనకు అత్తూరు వెళ్ళాలంటే గమనిస్తూ వెళ్ళాలి, ఏ రోడ్డుకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి. ఆ వెళ్ళే విధానాన్ని ఏమంటామో చెప్పండి? గమనము. గమ్యము అంటే చివర, గమనము అంటే మధ్యలో జరిగేటువంటి కార్యము లేక ప్రయాణము. దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజుకు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు. గమనం అంటే ఒక దారి, ఒక ప్రయాణము. మీరు అర్థం చేసుకోండి, వారు చూచారంట. దేవుని గమనమును వారు చూచారు అంటే అర్థం ఏంటి? దేవుడు మందిరమునకు రావడము. చెప్పండి, మందిరము నుండి తిరిగి మళ్ళా తన ఇంటికి వెళ్ళడము. ఎవరు చూచారు? అక్కడున్న వారు చూచారు. దేవుని గమనము. దీనిని బట్టి మనం ఏమి తెలుసుకోవాలి? మనం బైబిల్ పట్టుకొని మందిరమునకు వచ్చుచున్నట్లుగా చెప్పండి, మన గమనములో మనం ఉంటే, మన ఆరాలో మనం ఉంటే, మందిరములో మనతో గడపటానికి, మందిరములో మనతో మన స్తుతులను ఆస్వాదించటానికి, మందిరములో ఏమి జరుగుతుందో చూడటానికి దేవుడు కూడా వస్తాడట. దేవునికి స్తోత్రం. నీవు గమనించాలి. మనమేమో కంటికి కనిపిస్తాము, దేవుడు కంటికి కనిపించడు. కనపడకపోయినా ఆయన వస్తాడు. నీ వచ్చినట్లుగా ఆయన కూడా మందిరానికి వస్తాడు. మనం ఎందుకు వస్తాము, ఆయన ఎందుకు వస్తాడు? మన అవసరతలు అడగటానికి మనం వస్తాము, మన అవసరతలు విని తీర్చటానికి ఆయన వస్తాడు. మనం ఎందుకు వస్తాము, ఆయన ఎందుకు వస్తాడు అంటే గమనించండి, మన కష్టాలు చెప్పుకోవడానికి వస్తాము. త్వరగా చెప్పండి. కష్టాలను విని అక్కడ ఆ స్థితి నుండి తప్పించటానికి ఆయన వస్తారు. దేవునికి స్తోత్రం. టోటల్ గా తీసుకుంటే మన గమనమైన ఆయన గమనమైన, మనకేమో అవసరతలు ఉన్నాయి మనుషులం కాబట్టి, ఆయనేమో తీర్చదగిన సమర్థుడై ఉన్నాడు. ఇది ఇక్కడ ఉంది. మరి ఇంకేంటి? ఇంకెందుకు వస్తాము? మనం పాటలు పాడటానికి వస్తాం. మరి ఆయన ఎందుకు వస్తున్నాడు? మన కీర్తనల పైన ఆయన ఆసీనుడు అవ్వడానికి ఆయన వస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకిచ్చిన రక్షణ కోసం, వీటన్నిటి కోసం దేవుని సన్నిధికి కొంత సమయం గడపటానికి మనం వస్తూ ఉంటే, స్వీకరించటానికి, ఆస్వాదించటానికి ఆయన వస్తున్నాడు. నీవు ఈ విషయాన్ని గమనించాలి. నేను మందిరానికి వెడుతున్నాను అంటే నాతో పాటు నాలాగానే ఆయన మందిరానికి వస్తున్నాడు. ఎందుకంటే నేను మనిషిగా కనిపిస్తున్నాను, ఆయన కనపడడు, కానీ వస్తాడు. ఆయన రాకపోతే, ఆయన లేకపోతే ఆ ఆరాధనకు అసలు విలువే ఉండదు. దేవునికి స్తోత్రం. చూడండి, చాలా గొప్ప విషయం. ఒకసారి 82లో మేము విశాఖపట్నంలో బైబిల్ క్లాసుల్లో మేము ఉన్నప్పుడు, అప్పుడు ఒకటి జరిగింది. ఒక అమ్మాయికి దయ్యం పట్టింది. దయ్యం పడితే ఆ బస్సులో తెలిసిన అబ్బాయి కూడా ఉన్నాడు, ఒక పాస్టమ్మ గారికి బంధువు, అయినా చర్చికి వస్తాడు కాబోలు. ఆ బస్సులో ఆ దయ్యం పట్టిన అమ్మాయి ఇబ్బంది పెట్టి జాతర చేసింది బస్సులో. అప్పుడు ఈయన ఆ అమ్మాయిని ఆ చర్చి ముందే రోడ్డు పక్కన, పాత గాజు వాక కాకుండా అవతల కొత్త గాజు వాక ఉంది జింక్ ఫ్యాక్టరీ దగ్గర. అది ఎన్నగా వెళ్ళిపోతే మనం షిప్ హ్యాండ్కి వెళ్ళిపోతాం విశాఖపట్నంలో. అప్పటికి దాని యెహోవా ఈరే అన్నారు. ఆ వ్యక్తి ఆమెను బస్సు దించేశాడు. బస్సు దించేసి లోనికి వెళదాం పదా అంటే, బస్సులో అడావుడు చేసినటువంటి ఆ అమ్మాయి లేక అమ్మాయిలో ఉన్నటువంటి దుష్ట శక్తి బస్సు దిగి లోనికి వెళ్దామంటే గేటు దాటి కూడా లోనికి రావడానికి దయ్యానికి ధైర్యం చాలల. మీరు గమనించండి, ఏ గమనమో ఎవరు వస్తారో, ఎక్కడ ఎవరుంటారో దయ్యానికి బాగా తెలుసు. కాబట్టి నువ్వు గమనించాలి. నీవు వస్తున్నావు, నీతో పాటు కూడా ఎవరు వస్తున్నారు? దేవుడు వస్తున్నాడు. దేవుని గమనము నీతో కూడా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీతో కలిసి చర్చికి వస్తున్నాడమ్మా. దేవుడు నీతో కలిసి దేవాలయానికి వస్తున్నాడయ్యా. ఆయన కనిపించడం, నువ్వు కనిపిస్తావు, అంతే తేడా. ప్రైజ్ ద లార్డ్. ఆరాధనలో నువ్వు గడిపేటప్పుడు ఆయన ప్రక్కనే చెప్పండి కూర్చున్నారయ్యా. అయిపోయిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు నీతో కలిసి నీ ఇంటికి ఆయన
వస్తున్నాడు. నిన్ను ఇంటికి సాగనంపి మరి ఆయన వెడతాడు. ఆయన గమనం, దేవుని సన్నిధికి, దేవుని పరిశుద్ధ స్థలమునకు వచ్చే గమనం మేము చూచాము అన్నారు. అక్కడ కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు. కొంతమంది భయపెడతారు, నేను ఒంటరిగా ఉన్నాను అంటారు. కానీ బైబిల్ అంటుంది, లేవు, నీతో ఎవరు వస్తున్నారు? యేసయ్య వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ కూడా ఒక అమ్మాయికి దయ్యం పెడతా, మెట్ల దగ్గర పడిపోతే ఇక్కడ కూర్చుని ఇక్కడికి రమ్మంటా, నేను అక్కడికి వెళ్ళటానికి నాకు భయంగా ఉంది. ఆల్టర్ దగ్గరికి రావటానికి దయ్యానికి భయంగా ఉంది. నేను రాను ఇక్కడికి, నువ్వే రా అంటుంది. ఇటు తీసుకురండి అంట, నేను అక్కడికి రాను అంటుంది. దేవుడు మనతో కూడా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని గమనము మందిరానికి చక్కగా అన్వయింపబడింది. అప్పుడు నేనే లేచి వెళ్ళి, ఇది ఎక్కడ గోలరా బాబా అని, నువ్వు త్వరగా తెవల్చాలే, త్వరగా అక్కడ టాపి మేసలు కూలి ఇవ్వాలి ఆ చర్చి దగ్గర, త్వరగా తెవల్చాలే సైతానా అన్న. అప్పుడు సైతాన్ ఏముందో తెలుసా? నేను దైవం ఈమెను పట్టుకుంటే నన్ను పట్టుకున్నావేంట్రా అంది. కుదరదా ఇక యేసు నామములో ఆజ్ఞాపిస్తున్న దేవుని పరిశుద్ధాత్మ అగ్నిను దహించును గాక అన్న. గజ 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 వణికిపోయి చెమట్లు పట్టేసి కింద పడిపోయి తన్నుకులాడిపోయింది, అయి వెళ్ళిపోయింది. ఒకే ఒక మాట, ఆయన ప్రెజెన్స్ ఇక్కడ ఉంది, ఆయన గమనము మనతో ఉంది. ఆయన మనతో వస్తున్నాడండి, మీతో వస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, నీతో కలిసి ఆయన ప్రయాణము చేస్తున్నాడు. నువ్వు ఒంటరి ఆ వ్యక్తివి కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది గమనించి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, నీతో కలిసి ఆయన ప్రయాణము చేస్తున్నాడు. ఇది గమనించి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నీతో వస్తాడు, నీతో ఉంటాడు, మందిరం వల్ల నీతో కలిసి నీ ఇంటికి వస్తాడు. ఆయన చేస్తాడు. ఎల్లప్పుడూ మనతో కూడా ఆయన ఉండేదని 73వ కీర్తన 17వ వచనం. ఇలాగూ ముచ్చటింతునని నేను అనుకుని ఎడల నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును. అయినను దీనిని తెలుసుకొనవలెనని ఆలోచించినప్పుడు దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి అంతమును గూర్చి ధ్యానించు వరకు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవది, మందిరానికి మనం ఎందుకు వస్తాము? 68వ కీర్తన ప్రకారంగా మనతో ఎవరు వస్తున్నారు? ఆయన వస్తున్నాడు. 73:17 ప్రకారంగా మనం ఎందుకు మందిరానికి వస్తాము? ఎవరు మనకు శత్రువులో, ఎవరు మన మీద దాడి చేయటానికి చూస్తున్నారో, లోపములేంటో పాపమేంటో పరిశోధన చేసుకోవడానికి మందిరానికి వస్తున్నాడు. ఒక శత్రువు మనకు ఉన్నట్లయితే, నిన్ను ఇబ్బంది పెట్టేవాడు నీకు ఎవడైనా ఉన్నట్లయితే, ఒక యుద్ధమునకు వెళ్ళాలి. వెళ్ళనా వద్దా? తేలాలంటే ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. శత్రువు చేతిలో నేను గెలుస్తానా ఓడిపోతానా తెలియాలంటే, తేలాలంటే ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి. ఇలా చూసుకుంటే దేవుని మందిరానికి ఎందుకు రావాలి? రెండో విషయం, పరిష్కారము చేసే స్థలం. దావీదు అందుకని యుద్ధమునకు వెళ్ళటానికి ముందు ఎక్కడికి వచ్చేవాడు? మందిరమునకు వచ్చి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టి వెళ్ళమంటేనే ఆయన యుద్ధమునకు నాకు జయమా అపజయమా. దేవునికి స్తోత్రం. ఏమి జరగదు, వెళ్ళమంటే నేను వెడతా. కొంతమంది ఏదైనా ఎక్కడికి వెళ్ళాలన్నప్పుడు వచ్చి ప్రార్థన చేయించగలుగుతారు. మీకు తెలుసా? ప్రార్థన చేసుకుని వెడతారు, ప్రార్థన చేయించుకొని వెడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. గర్భిణీ స్త్రీని ప్రసవించటానికి ఎక్కడికో పంపాలి, ప్రార్థన చేయించుకొని వెడతారు. అన్నీ చక్కగా జరిగిన తర్వాత మన మందిరానికి వచ్చి ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తారు. వివాహం జరిగిన తరువాత దంపతుల్ని ఇక్కడ రప్పించి ఇక్కడ పరిచయం చేసే వారి కొరకు ప్రార్థన చేయిస్తారు. దేవునికి స్తోత్రం. ఏదన్నా ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని వెడతారు. ఏదైనా ఒక పోరాటం జరుగుతుంది అనుకున్నప్పుడు, చెప్పండి విజయమా అపజయమా అనుకున్నప్పుడు, విజయం రావాలని దేవుని సన్నిధికి వచ్చి చెప్పాలి, ప్రార్థన చేసుకొని ఆయనకు అప్పగించుకొని
వెడతారు. మహాభక్తులకు ఆ అలవాటు ఉంది, మన సంఘంలో కూడా ఆ అలవాటు ఉంది. ఇది చాలా మంచి అలవాటు. దేవునికి స్తోత్రం. కింద చర్చ ఉన్నప్పుడు ఆల్టర్ దగ్గర కూర్చుని బైబిల్ చదువుకునేవా? ఆల్టర్ దగ్గరే కూర్చుని బైబిల్ ఎందుకు చదవాలి? ఆల్టర్ దగ్గర కూర్చునే బైబిల్ ఎందుకు చదవాలి? ఒకసారి నాకు కల వచ్చింది. నేను ఆల్టర్ దగ్గర కూర్చుని బైబిల్ బాగా చదువుకున్నాను, నేను చదువుకు ధ్యానం చేసుకున్నాను. బయటికి వెళ్ళడానికి నేను ఆల్టర్ దగ్గర లేచాను. కింద చర్చిలో లేచలా నిలబడ్డాను. త్రాసు పాము కలలో ఎంత ఎత్తున నిలబడింది, ఎక్కడా గుమ్మంలో. నేను లోపల ఉన్నాను, అది గుమ్మంలో నిలబడి ఇలా చూస్తుంది, ఇలా ఆడుతుంది, ఇలా చూస్తుంది. నేను ఇక్కడున్నాను, నేను ఆగిపోయాను. అమ్మో ఎంత ప్రమాదం, త్రాసుపాము ఎంత ఎత్తు నిలబడి. ఎప్పటికీ కబుక్కుని గడి నేను తీయను, నా దృష్టి పడకుండా నేను అజాగ్రత్తగా ఉన్నాను. అలా నిలబడిపోయి చూస్తుంది కలలో. అప్పుడు నేను బైబిల్ చేత పట్టుకున్నాను. ఓహో అనుకున్నాను, 2 అడుగులు ముందుకు వేశాను. మనిషి చూసినట్లుగా తల అటు ఇటు వంచి కలయిచు చూసి, నేను ఆల్టర్ దగ్గర ఉండటం చూసి, నా చేతిలో బైబిల్ ఉండటం చూసి తల దించుకొని ఆ సర్పము ఆ పక్కకు వెళ్ళిపోయింది. మెళక వచ్చిన తర్వాత భయం వేసి ఎంత ఘోరముగా ఉంది అనుకున్నాం. ఉదయాన పాస్టమ్ గారికి చెప్పాను, ఇలా కలొచ్చింది రాత్రి, ఏంటో మరి అనుకున్నాము. బుధవారం బైబిల్ స్టడీ, మన వాళ్ళు వచ్చారు, పైన వేసవకాలం ప్రార్థన పెట్టుకున్నారు. నేను ఎక్కడికో మీటింగ్ వెళ్ళి వచ్చాను. అన్నం తింటూ ఉండగానే ఆ రాత్రి కలొచ్చింది. 2వ రోజు సాయంకాలమే గీతావళి అన్నం తింటూ పడిపోయింది. దుష్టుడు గీత మీద దాడి చేశాడు. చేతులు తిరిగిపోయినాయి, కాళ్ళు తిరిగిపోయింది, గజగజలాడిపోయింది, కడుపులో తెరలు వచ్చేస్తున్నాయి. వెంటనే అంతకుముందు నాకు వచ్చిన కళ గుర్తుకొచ్చింది. దుష్టుని కార్యం ఇలా జరుగుతుందని దేవుడు నిన్నే చూపించాడు. ఆవిడ వెంటనే అన్నం పక్కన పడేసేసి అందరం కలిసి శక్తిగుడి దగ్గర రామారావు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం. ఆయన కంగారు పడిపోయి నా వల్ల కాదని జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. జనరల్ హాస్పిటల్ ఏదో అంటాం కానీ మనము పిల్లకి ఇలా అనం కానీ 10 మంది డాక్టర్లు వచ్చేసారు. రాణిమ గారు మరిది జయరాజు గారు ఇక్కడ ఎదురు వచ్చాడు. మాకు ఇట్లాగన్నాం, పరిగెత్తు కలిపే డాక్టర్లు పిలుచుకొచ్చేసాడు. చుట్టేసేసారు. ఒకే ప్రశ్న వేశారు, వాంతి అయ్యిందా అన్నారు. వాంతి అవ్వలేదండి అన్నాం. ఏమి కంగారు పడద్దు, ఏదో దుష్ట కార్యం అన్నారు. వెంటనే అటకా చేశారు. ఇక మేము ప్రార్థన మొదలెట్టి వేస్తూ రక్తం. గీతావళి మన జాబితాలోకి, మన దేశంలోకి రావడానికి 1-2 గంటలు టైం పట్టింది. అయితే ఏంటి ఈ క్రియ? అంతకుముందే ఎవడ కనిపించాడు చెప్పండి? దుష్టుడు. చూసి ఏమైపోయాడు? వాడు పారిపోయాడు. నేను ఎక్కడున్నాను? ఆల్టర్ దగ్గర ఉన్నా. మందిరములో, పరిశుద్ధ స్థలములో, ఆల్టర్ బలిపీఠము దగ్గర ఉన్నా. నా చేతిలో ఏముంది? జీవ గ్రంథం ఉంది. ఈ 2 చూసి వాడు ఏమైపోయాడు? పారిపోయాడు. జాగ్రత్త. 1 ఆయన గమనము మందిరానికి ఉంటుంది. 2 ఆయన వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు? శత్రువు మీద ఎలా విజయం సాధించాలో తెలుసుకోవడానికి దేవుడి స్థలాన్ని ఉపయోగిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఎన్నోసార్లు అలాగూ చేశాడు. 102వ కీర్తన 19వ వచనం త్వరగా చదవాలి. మనుషులు సియోనులో యెహోవా నామ ఘనతను, యెరూషలేమున స్తోత్రము ప్రకటించునట్లు, సరసాలలో ఉన్న వారి మూల్గులు వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును, ఉన్నతమైన పరిశుద్ధ ఆలయము నుండి వంగి చూచెననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించెననియు తెలుసుకొనున్నట్లుగా. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడు మనల్ని చూచుచున్నాడు కదూ, మన స్వరాలు వింటున్నాడు కదూ, గమనించుచున్నాడు కదూ. దేవునికి స్తోత్రం. నీకేదైనా అపజయము కలిగిందా? నీకేదైనా అవసరత వచ్చిందా? నిన్ను శత్రువులు ఇబ్బంది పెడుతున్నారా? నీకు సహాయము చేయడానికి, నీకు మేలు చేయడానికి, నిన్ను విడిపించటానికి, నిన్ను రక్షించటానికి తొంగి చూస్తాడట. దేవునికి స్తోత్రం. తొంగి చూస్తారు. ఎక్కడి నుంచి తొంగి చూస్తున్నాడు? పరిశుద్ధ ఆలయములో నుండి. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు నాకు సహాయము చేయడానికి తొంగి చూస్తున్నాడు. ఆ తరువాత ఆయన ఆకాశ మహాకాశములు పట్టణాలు, అక్కడి నుండి కూడా తొంగి
చూస్తున్నాడు. ఒక మాట చెప్పాలి అంటే మన విషయం పట్టించుకునే దేవుడు ఒక ఆయన మనకు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన పిల్లలు బయట ఆడుకుంటూ ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? పిల్లల కోసం తొంగి చూస్తాం. మనకు కావలసిన వారు ఏదైనా ఇబ్బందులు పడుతున్నారంటే సహాయం చేయటానికి ఏం చేస్తాం చెప్పండి? తొంగి చూస్తాం. ఎందుకంటే సహాయం చేయటానికి. మనుషులు తొంగి చూసినా చూడకపోయినా, బంధువులు తొంగి చూసినా చూడకపోయినా, నిలవైన వారు తొంగి చూసినా చూడకపోయినా, కావలసిన వారు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, మనకి ఎలా ఉందో ఏంటో అని మనకు సహాయము చేయడానికి మన వైపు ఆయన వంగి చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? ఇటు చూడండి ఒకసారి. ఎలా చూస్తున్నాడు? ధర్మారావు గారికి ఎట్లా ఉంది ఏంటి? హౌ ఆర్ యూ రమేష్, రాజా, హౌ ఆర్ యూ అని నీ వైపు చూస్తున్నాడు ఆయన. పరిశుద్ధ స్థలములో నుండి చూస్తున్నాడు. గంగాధరరావు గారు, హౌ ఆర్ యూ, హౌ ఈజ్ యువర్ హెల్త్. దేవుడు తొంగి చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు ఆయన. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఎన్నుకున్న వారందరూ స్తోత్రం చెప్పండి. నిన్ను చూచే వ్యక్తి ఒక, నిన్ను పట్టించుకునే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన కళ్ళు మూసుకుని ఉండేవాడు కాదా, పోతే పోనీలే అనుకునే దేవుడు ఆయన కాదు. తొంగి చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ స్థలము నుండి తొంగి చూస్తున్నాడు. ఆకాశ విశాలము నుండి అత్యున్నతమైన ఎత్తులో ఉన్న స్థలము నుండి కూడా చెప్పండి తొంగి చూస్తున్నాడు. సహోదరి, సిస్టర్ గారు, నీ వైపు ఆయన తొంగి చూస్తున్నాడు. నువ్వు అనుకుంటావు ఎవరు నన్ను చూడలేదేంటి అని. తొంగి చూచే దేవుడు ఉన్నాడు, పట్టించుకునే దేవుడిని. అంటే నీ మీద ఆయనకు ఒక నిఘా అనేది ఉంది, ఒక శ్రద్ధ అనేది చెప్పండి ఉంది. అందుకే నేను మీకు చెప్తాను, ఆయన ఉన్నాడు అని మనం అనుకున్నప్పుడు, ఆయన మన వైపు చూస్తున్నాడు అనుకున్నప్పుడు ఏ దుష్ట శక్తులకు భయపడనవసరం లేదు. మన బైబిల్ కాలేజీ వాళ్ళందరూ పాత కొత్త అందరినీ పిలిచి నేను అక్కడ ఇంటర్వ్యూ చేసాము, కొన్ని అప్లికేషన్స్ పెట్టాము, మన కొంతమంది జాయిన్ అయ్యారు. నాకు కలిగిన ఒక దర్శనాన్ని, సేవా దర్శనాన్ని, దర్శనం ఉందా అంటే వాళ్ళకి అర్థం కావట్లా. నాకున్న దర్శనాన్ని వాళ్ళకి చెప్పా, సేవా దర్శనం ఎలా ఉండాలి అని. నాకు కలిగిన సేవా దర్శనములో ఒక 12 ఏళ్ల పిల్లవాడు వచ్చి నన్ను అడిగాడు, పిలిచాడు. మా చేనుకు నీరు పెట్టాలి, మా నాన్నగారు నిన్ను తీసుకురమ్మన్నాడు అన్నాడు. నాకు కలిగిన సేవా దర్శనం ఎంత క్లియర్గా నేను చెప్పాను. చేనుకి నీళ్ళు పెట్టాలంటున్నావు, నాకు వ్యవసాయంలో పెద్ద అనుభవం లేదు. మీ నాన్నగారు నన్ను రమ్మంటాం కాదు, మీ నాన్నగారు రమ్మంటే మా నాన్న వస్తాడు తీసుకెళ్ళన్న. ఇదంతా ఎక్కడ జరుగుతుంది చెప్పండి? కళ ఎంత క్లారిటీ ఉందో చూడండి. మీ నాన్నగారు అంటే మా నాన్న తీసుకెళ్ళవయా, ఆయన మంచి అనుభవం ఉంది, నాకు అంత తెలియదన్న. వచ్చిన పిల్లవాడు దగ్గ మెరిసిపోతున్న పిల్లవాడు ఏమన్నాడో తెలుసా? మీ నాన్నను కాదు నిన్నే తీసుకురమ్మన్నాడు అన్నాడు. చప్పట్లు కొట్టండి సార్. నాకు కలిగిన సేవా దర్శనాలు అద్భుతమైన దర్శనం ఇది. ఒక పెద్ద ఆయనతో యోబు గారు పిలుచుకొచ్చి నాకు జవాబు ఆయనతో చెప్పించాడు. ఎక్సలెంట్గా ఉంది సేవా దర్శనం, కుర్రోడికి చెప్పండి అని ఆయన చెప్పించాడు. నాకు యోబు గారు ఏలూరు మెయిన్ రోడ్లో చెప్పించాడు. పక్కకి తీసుకువెళ్ళి సరే, అప్పుడు నేను వచ్చేసాను, వెళ్ళిపోయాను. 3 చాలకు నీరు పెట్టేశాను. ఎంత ఉంది ఆ బోరు, నీళ్ళు వచ్చే బోరు. టకా నింపేశాను. నింపేసినప్పుడు ఆ మధ్యలో ఉన్న చేనులో నుండి ఘట సర్పము తాడు ఎత్తున ఇంత పెద్దగా ఉండి నా మీద దాడి చేసింది. నన్ను తీసుకొచ్చిన పిల్లవాడున్నాడు కదా, ఈ చేను ఆయింది కదా, ఆయన నాకు సహాయం చేయాలి కదా అని ఆయన వైపు చూశాను. ఆయన అటు తిరిగి నిలబడ్డాడు. ఏమీ మాట్లాడలా, ఏమీ పట్టించుకున్నట్లుగా ఉన్నాడు కానీ అటు తిరిగి ఉన్నాడు. అయ్యో ఇది వచ్చేస్తుంది, ఏం చేయాలంటే అది వస్తూ ఉంటే నీరు ఇలా వాసిగిల్లిపోవాలి, అటు ఇటు వాగల్లాగా వెళ్ళిపోతుంది, అంత పెద్దది. దగ్గరికి వచ్చేసింది. అమ్మో ఎలా అనుకున్నాను. నా కాలు కింద చెత్త ఉంది, చెత్త కింద గట్టిగా తగిలింది. వెంటనే వంగిన దాన్ని తీశాను. అది చక్కటి ముళ్ళుగర్ర అంటారు వ్యవసాయదారులు, ముళ్ళుగర్ర. వీటిలో కొన్ని ఇరిస్తే పళక్కమని దిగిపోతాయి, కొన్ని వంగుతాయి కానీ చెప్పండి ఎరగవు. పచ్చి వాటిని ఉడకబెట్టి లేక కాల్చి తయారు చేస్తారు వాళ్ళు.
ఆ కర్రల గురించి మాకు తెలుసు. అప్పటికి నేను కర్ర చూశాను, అది చేస్తుంది, కర్ర ఇరగలేదు. ఓహో అనుకున్నాను. ఎంత చేప కొట్టిన తోక మీద పాముని ఎప్పుడు కొట్టకూడదు, నడుము మీద కొట్టాలి అంటే బ్యాలెన్స్ను బట్టి కొట్టాలి. ఒకవేళ పడగ యూపి ఎదురుగా వస్తుందంటే తిన్నగా కొట్టకూడదు అంటాలి. దీనికి లెక్కలు ఉన్నాయి అన్నమాట. తిన్నగా కొడితే మన దెబ్బ గురి తప్పితే అది మన మీద జంపు చేస్తుంది. దెబ్బ మిస్ అవ్వకుండా అవసరం ఇట్లా కొట్టాలి. ఇట్లా కొడితే కనీసం ఒక దెబ్బ తగలాలి దానికి. అప్పటికి నేను కొట్టాను, ఇక్కడ నుంచి కొట్టి 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 దాని మెడ నుజ్జైపోయింది, చచ్చినట్టుగా పడిపోయింది. నా చేతుల్లో కర్ర కూడా ఇరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలనుకున్న పోయిందిలే అనుకున్నాను. అటు చూశాను, చచ్చిందనుకున్న ఘట సర్పం మళ్ళా లేచిపోయింది. కర్ర లేదు, కర్ర ఇరిగిపోయింది, మళ్ళా మీదకి దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు నన్ను తీసుకొచ్చిన బాలుని వైపు చూశాను. ఇక నీ సహాయం నాకు తప్పదు, చేను నీది కదా, నీరు నీది కదా, నువ్వు రమ్మంటే నేను వచ్చాను, నాకు తెలియదన్నాను, లేదు నువ్వే కావాలన్నావు, వచ్చేస్తుంది చచ్చినట్టే చతికి మళ్ళా బ్రతికింది, చచ్చింది మళ్ళీ అబ్బో అనుకున్నాను. అటు తిరిగి ఉన్నటువంటి ఆ పసివాడు కోటి సూర్యుల క్రాంతితో నా వైపు తిరిగాడు. ఒక్క మాట అయినా మాట్లాడు. ఎప్పుడైతే నా వైపు తిరిగాడో ఘట సర్పం వెనక తిరిగి పారిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ పెద్ద ఆయన అడిగి జవాబు చెప్పిస్తే అన్నాడు, చేలు అంటే ఫలం అన్నారు, నీరు అంటే వాక్యం అన్నాడు, సర్పం అంటే వ్యతిరేకి అన్నాడు, కర్ర అంటే నీ సొంత ప్రయత్నం అన్నాడు. నేను తీసుకువెళ్ళిన వ్యక్తి మాట మాత్రం మాట్లాడలేదు, కానీ నీ విడిచిపెట్టలేదు, నీ నమ్మకాన్ని పరీక్షించాడు. నువ్వు ఇటు తొంగి చూశాడు ఆయన, అంతే వాడు పారిపోయాడు. చూస్తే చాలు పిల్లాడి ఇటు తిరిగాడంతే ఘట సర్పము పారిపోయిందండి. సేవ ఎంత చక్కగా జరుగుతుందో దేవునికి తెలుసు. ప్రైజ్ అలా. అందుచేత బైబిల్ అంటుంది, మందిరమందుండి ఆయన ఏం చేస్తాడు? ఎందుకంట మనకు సహాయము మనం గమనిస్తున్నామో లేదో. దేవునికి స్తోత్రం. అందుకని ఇప్పుడు చెప్పండి, మందిరం మనకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. నేను ఈ వ్యాఖ్యానంలో కూడా నేను చదివాను, దేవుని ప్రార్థన కొరకు ఏర్పాటు చేసిన మందిరము దాని గాంభీర్యము వేరు అని రాశాను. ఇలా దేవుని సద్ది మనకు ఉండగా దీన్ని తగు రీతిగా దీన్ని ఉపయోగించుకోవాలి. తరువాత అన్నాడు, హృదయం మీరే మీ దేహమ దేవునికి ఆలయం. దీంట్లో నివాసం ఉంటున్నాడు, దీంట్లో కూడా నివాసం ఉంటున్నాడు. ఇది ఒంటరిగా చేసుకునేది, ఇది అందరూ కలిసి చేసుకునేది. కాబట్టి మందిరమును దైవ గ్రంథమును దేవుని సన్నిధిని నిర్లక్ష్యము ప్రసంగ 5లో ఉంది. మందిరం మనకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండునట్లు నీవు చూచుకొనవలెను అన్నాడు. దేవుడి మాటలను దీవించునుగాక. తండ్రి మీ నామమునకు స్తోత్రం. 150వ కీర్తనలో నుండి మందిరము దానికి ఉన్న శ్రేష్టతను గూర్చి, మందిరములో జరగవలసిన కార్యక్రమములను గూర్చి, ప్రభామాత దానికున్న ప్రాధాన్యతను గూర్చి ఒక చక్కటి వర్తమానం మీరు మాకు దయచేసినందుకు స్తోత్రాలు. చర్చిలో విన్న వారిలో కానీ టీవీ ద్వారా మా తండ్రి ఎంతమంది వింటున్నారు, వారందరిలో మీ కార్యము జరుగుటకు సహాయము చేయండి. మమ్ములను మందిరముగా మార్చుకొని మాలో నివసించుచు ఉన్నందుకు మీ నామమునకు స్తోత్ర. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినట్ల దేవుడు వాణిని పాడు చేయను అన్నాడు. మేమందరము కలిసి మీ నామాన్ని ఆరాధించుకోవడానికి ఇలాంటి చర్చి అనే పేరుతో ప్రార్థన మందిరాలను మీరు మాకు దయచేయుచున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మాకు ఇచ్చిన శ్రేష్టతను మేము కాపాడుకుంటూ, ఈ శ్రేష్టమైన విషయాన్ని కూడా మేము దృష్టి పెట్టి కాపాడుకుంటూ, ఎలా ఉండాలో, ఎలా గడుపుట వల్ల మాకు ఏమి లభిస్తుందో ఆ విషయాలు మేము పాటించుచు ముందుకు వెళ్ళగలుగుటకు సహాయము చేయమని. ఎవరైనా అశ్రద్ధ చేస్తే వారిని క్షమించండి. అసలు అశ్రద్ధ చేయటం మంచి పద్ధతి కాదు, మందిరమును మానటం మంచి పద్ధతి కాదు. స్తుతించవలసిన వారు ఎక్కడో సాతాను దగ్గర ఉండటం మంచిది కాదు. ఆ రోజు సొంత పళ్ళు పెట్టుకోవటం మంచిది కాదని గ్రహించినట్లుగా చేయమని, ఈ మా ప్రార్థన ఆలకించి జవాబు దయచేయమని, బిడ్డలను మేల్కొల్పమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ.
యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే